రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలి. సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలని సిద్దిపేట జడ్జి సాయి రమాదేవి అన్నారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జడ్జి సాయి రమాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడికి రావడం జరిగింది. ఆషాఢం సందర్భంగా ఈరోజు ఇంట్లో బోనం తీస్తున్నాము. ఆ బోనం సందర్భంగా ఈ గుడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. మరి అమ్మవారిని చూస్తే సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉన్నారు. అందరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని, మరి ఎవరైనా బోనము మొక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మొక్కుకోవాలని నేను అందరికీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను, ఒక విషయం అనుకున్నప్పుడు నాకు మా స్టాఫ్ చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని, మొక్కడం జరిగింది. మరి నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాను. నేను అనుకున్నది కూడా నేను అనుకుని బహుశా ఒక 20 రోజులే అయ్యింది అనుకుంటా. ఒక 20 రోజుల కిందట నేను అనుకున్నది జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంత తొందరగా మనం అనుకున్నది జరిగింది అని అంటే మరి అమ్మ చాలా పవర్ఫుల్. అందరూ కూడా ఈ ఊరి వాళ్ళు, అలానే ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, అలానే సిద్దిపేట వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను. పరిశ్రమలో 10 నిమిషాలు ఒక గ్లాస్ చెప్పి అక్కడ అందరికి బొట్టు పెట్టమ్మా. ఇక్కడ జాగ్రత్త తీసుకోమ్మా. అన్న
వాళ్ళని separate చేయాలి. మళ్ళీ ఇట్లా వస్తారు అయిపోతుంది. ఇంకా రండి, మంద రోజులంతా ఇంకా రండి. మీ అమ్మగారు ఫోటో మీతోనే ఈరోజు స్టార్ట్ అయింది. ఉన్నాం సార్, పక్కన ఉంటుంది. ఆల్రెడీ ఇంకోసారి రవి అన్నా కిషనా ఎంత చెప్తా